ప్రముఖ ఛానళ్ళల్లో డిబేట్ల ప్రహసనం ఎలా ఉంటుందంటే, ఒక యాంకరమ్మ గానీ, ఒక యాంకర్ గానీ టకామని ఛానల్ ముందు ప్రత్యక్షం అవుతారు. ఒక ఫిక్స్ చేసుకుంటారు. ఈరోజు ఎవరి మీద దుమ్మెత్తిపోయాలా అనేది ఒక ఐడియా పెట్టుకుంటే, అతని గురించి ఆ యాంకరమ్మ గానీ, యాంకర్ గానీ సుదీర్ఘమైన విశ్లేషణ, వివరణలు ఇస్తూ పోతారు. వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే ఎవరి మీద దుమ్మెత్తిపోతారు, ఎవరి గురించి మాట్లాడబోతారో ఆడియన్స్ కూడా సులభంగా అర్థమైపోతుంది. అక్కడితో కథ ఆగదు. ఆ పని ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఎవరు ఎప్పుడు రాజకీయ నాయకుడిగా ఉంటాడో, ఎప్పుడు ఎవరు రాజకీయ విశ్లేషగా ఉంటాడో కూడా మనకు అర్థం కాదు. ఉన్నట్టుండి ఒక రాజకీయ విశ్లేషకుడు ఎంటర్ అవుతాడు. ఆయన అంతకుముందు రాజకీయ విశ్లేషకుడా, రాజకీయ నాయకుడా, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఛానల్లో వచ్చి కూర్చుంటున్నాడా, ఆయన తెలివి ఎంతో మనకు తెలియకపోయినా కూడా ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఈ యాంకరమ్మ కానీ యాంకర్ కానీ పరిచయం చేస్తారు. మళ్ళీ ఇంకొక ఆయన ఎంటర్ అవుతాడు. ఆయన ఇంకేదో పార్టీకి సంబంధించిన అధ్యక్షుడుగా ఉంటాడు, పార్టీకి సంబంధించిన కార్యదర్శిగా ఉంటాడు, పార్టీకి సంబంధించిన బాధ్యుడిగా ఉంటాడు. ఎందుకైతే ఎవరినైతే దుమ్మెత్తిపోయాలనుకుంటారో ఆ ఆపోజిట్ పార్టీని, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి కొమ్ము కాసే కొన్ని ఛానల్స్ అని మనం అనుకున్నా అనుకోకపోయినా నిజం అదే కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకుంటారు. వీళ్ళు ఎవరినైతే దుమ్మెత్తిపోయాలనుకున్నారో వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు తీసుకురావడము, దాని మీద ఓని డిబేట్ అనేది చేపట్టడం, అతను గజ దొంగ అనడం, ఇతను షేకుని అనడము, వీళ్ళు పర్సనల్గా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ చరిత్ర కానీ, వాళ్ళు చేసిన అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, ఇంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడుండే ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడుండే నాయకులు ఏం చేస్తున్నారు, గత నాయకులు ఏం చేసినారు, అసలు వాటి మీద విశ్లేషణ ఏమీ ఉండదు. చక్కని మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోతారనమాట ఈ యాంకర్లు కానీ, ఆ యాంకరమ్మలు కానీ, అదేవిధంగా విశ్లేషకులు కూడా. మరి రాజకీయ నాయకుడు అయితే అతన్ని ఏదో వ్యక్తిగతంగా తిట్టినాడు అనుకుంటే బాగానే ఉంటుంది. విశ్లేషకుల పేరుతో అవతారం ఎత్తి ఛానల్ ముందు కూర్చున్నటువంటి వాడు కూడా స్పష్టంగా ఆ మాట్లాడే వ్యక్తికి సంబంధించి అతను ఏం చేసినాడో రాజకీయాలు అవి ఎప్పుడు, అతను ఇలాంటి వాడు, అతను కలుగులో ఉండేటువంటి వాడు, అతను విషనాగు, ఇంకేదో పర్సనల్గా వెళ్ళిపోయేటటువంటి ఈ రాజకీయ విశ్లేషకులు ఎంతవరకు విశ్లేషణ చేస్తారో మన అర్థం అవుతుంది. అయినా కూడా మన పిచ్చి కానీ, టీవీల్లో కానీ, సెల్లుల్లో కానీ మనం ఆ రాజకీయ విశ్లేషకులను పనికిమాలిన టైం వేస్ట్గా లాగా మనం వింటూనే కూర్చుంటాం. అది ఈ వైపు పార్టీగా, ఆ వైపు పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరినైతే దుమ్మెత్తిపోయాలనుకుంటారో వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు తీసుకొచ్చి విశ్లేషకుల పేరుతో పెట్టడం. అదే న్యూట్రల్గా ఉండే వాళ్ళని ఎప్పుడూ విశ్లేషకులుగా పెట్టింది లేదు. ఎందుకంటే వాళ్ళ వర్షనే వీళ్ళు వినేదానికి సిద్ధంగా ఉండరు. ఆ యాంకరమ్మ కానీ, యాంకర్ కానీ, ఆ ఛానల్ యొక్క యాజమాన్యం కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళు పెడితే వాళ్ళకు సరైనటువంటి సమాచారము, వాళ్ళు అనుకున్నటువంటి ఫీడింగ్ రాదు. ప్రజలకైతే మంచి ఫీడింగ్ వస్తుంది, కానీ ప్రజలు ఎవరికి కావాలా? వీళ్ళకు అనుకూలమైన ఫీడింగు, వాళ్ళ వ్యతిరేక నాయకుడిని దుమ్మెత్తిపోసే ఫీడింగ్ కావాలి. కానీ సామాన్య ప్రజలకు నిజమైనటువంటి జ్ఞానం కానీ, దాని మీద ఒక సరైన అవగాహన కానీ కల్పించాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? వీళ్ళకి కావాల్సిందంతా వ్యతిరేక నాయకుడి మీద దుమ్మెత్తిపోయడం. అలా సాగిపోయే ఈ ప్రహసనాలు నిజంగా ఫన్నీగా ఒక కామెడీని మనం తలపిస్తూ ఉంటాయి. ఇది ఇలా ఎంతకాలం సాగుతుంది? ఈ ఛానల్స్ న్యూట్రల్గా ఉండే పరిస్థితి లేదా? ఏదో కొంపదీసి ఎక్కడో ఒక చోట ప్రైవేట్ ఛానల్స్, చిన్న ఛానల్స్ వాళ్ళు, ఆ విలేకరులు ఒక న్యూట్రల్గా మాట్లాడితే వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కదా మాట్లాడారుకో, అరే వాడు పేటీఎం ఛానల్ లేరా, పలానా ఒక ఛానల్ పలానా రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు తీసుకునేసి ఉంటాడు అంటారు. అసలు యూట్యూబ్లో ఛానల్స్ ఒకటో ఆరో డబ్బులు తీసుకున్నారేమో మనకు తెలియదు, కానీ చాలా వరకు సామాన్యమైనటువంటి ఛానల్స్గా ఉండేవాళ్ళు, చిన్న జర్నలిస్టులుగా ఉండే వాళ్ళు ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు కూడా 99% ఎవరు డబ్బులు ఇచ్చి చేసుకునే పరిస్థితి ఉంది. ఎక్కడో ఒకటి ఆరో చోట జరగచ్చు, కానీ వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడితే సార్ వీడి పేటీఎం ఛానల్ అనేస్తారు. అంతేగాని న్యూట్రల్గా మాట్లాడుతున్నాడు, సత్యం మాట్లాడుతున్నారు అంగీకరించే స్థితి ఎవరికీ లేదు. పైగా పెద్ద ఆపరేషన్ పేరుతో ఆ TV5 కావచ్చు, ABN కావచ్చు, ఇంకా కొన్ని అనుకూలమైన ఛానల్ అటు అనుకూలమైన ఛానల్ అటు, భారతం లాగా దీన్ని ఎట్లా పడితే అట్లా విషయాన వివరణ ఏం లేకుండా ఏకపక్ష ధోరణిలో ఒంటెత్తు పొగలతో పోవడం వల్ల సమాచారం ప్రజలకు నిజంగా చేరడం లేదు. ఇది ఎంతవరకు సమంజసము? ఛానల్స్ బాధ్యత ఇదేనా? దీనికి ఏమన్నా విధి విధానాలు ఉన్నాయా? అసలు డిబేట్ అంటే ఒక అంశం మీద మాట్లాడినప్పుడు మ్యాక్సిమము న్యూట్రల్ పర్సన్స్ తీసుకొని వచ్చి
అటు పార్టీ కాకుండా ఇటు పార్టీ కాకుండా ఒక నిజాన్ని మాట్లాడేవాడిని తీసుకొస్తే దాన్ని ఒక డిబేట్ అనొచ్చు. కానీ అది లేకుండా ఒంటెది పొగడుతో వన్ వేలో పోయే వాళ్ళని ఆడ గుదిగుచ్చి ఉత్సాహాన్ని పెట్టి ఎదుటి పార్టీ నాయకుడిని తిట్టమంటే తిట్టినట్టే ఉంటుంది, కానీ అది విశ్లేషణ ఉండదు. కాకపోతే వీళ్ళకి పెద్ద బోర్డులు ఆయన రాజకీయ విశ్లేషకుడు అని. ఏం విశ్లేషణలో ఏమో కానీ దురదృష్టకరం ఏమంటే జర్నలిజం ఆ స్థాయికి దిగజారిపోయింది. ఛానల్స్ కూడా ఆ విధంగా పెద్దలకు తొత్తులైపోయినాయి. కాబట్టి ఇక నిజమైనటువంటి విషయ వివరణ విశ్లేషణ ఎప్పుడొస్తుందో ఒకటి అరా ఛానల్లో వచ్చినా వాటికి సంబంధించి కూడా ఓపిక ఉండి వినే పరిస్థితులు లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఏకపక్ష ధోరణికి వెళ్ళిపోయినారు. వీళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వినేవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారు తప్ప సత్యం గురించి ఆలోచించే వాళ్ళు ప్రజలు కానీ, ఇటు ఛానల్స్ కానీ, అటు రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ లేరు. ఈ దురదృష్టకర ధోరణి ఇకనైనా ఆగాలంటే ఏం చేయాలని అది ప్రజల నుంచి వస్తే తప్ప ఛానల్స్ నాయకులు వాటిని అడ్డుకోలేరు. వాళ్ళు ఆ వైపు నుంచి దూరం కూడా జరగలేరు. ఆ ఊబి నుంచి వాళ్ళు బయట కూడా పడలేరు. దేనికైనా ప్రజా అభిప్రాయమే అంతిమ నిర్ణయం కాబట్టి ప్రజలే అలాంటి వాటిని ఆదరణకు నోచుకోనియకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే. మంచైనా చెడ్డైనా ప్రజల మీద ఉంటుందే కానీ ప్రజలే బాధ్యులు, కానీ వాళ్ళది ఏమీ పోలేదు. అర్థం చేసుకుని ప్రజలు కూడా ఏది నిజం ఏది అబద్ధం గ్రహిస్తారని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ విశ్వనాథ్ రెడ్డి. ఈ కథనం కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.